వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన చేసుకునేది కాకరకాయ కారం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో కాకరకాయలు కడిగి పెట్టుకోవాలి. అవి గోలించుకోవటానికి 100 గ్రామ్స్ ఆయిల్, 50 గ్రామ్స్ పచ్చికారం అంటే కూరలు వేసుకునే కారం, ఉప్పు తగినంత, ఎల్లిపాయలు ఒక 2 గడ్డలు పడతాయి, పసుపు, కరివేపాకు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. అందులో మనం ముందులే కొలిసి పెట్టుకున్న 100 గ్రామ్స్ ఆయిల్, అది కొంచెం వేగనిద్దాం. ఫస్ట్ మనం మిక్సీ జార్లో కారపొడి వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, అందులో ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు, సరిపడా ఉప్పు. ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం పసుపు. ఈ లోపల నూనె కాగింది కానీ ఇవన్నీ అందులో వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు. నూనె కాగింది, మనం ఇలా కట్ చేసి ఇలా చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ లోపలికల్లా వేగి లోపల కూడా వేగుతుంది. ఇప్పుడు కాకరకాయలు ఇందులో వేసేద్దాం. ఇంకా కొంచెం వేగాలండి. ఇది చూసారా, తెల్లగా ఉంది. ఇలా ఉండొద్దు, పాడైపోతుంది కారం. మంచి గారెలాగా వేగితే 1 మంత్, 15 డేస్, 1 మంత్ అట్లాగే నిల్వ ఉంటుంది. చూడండి, మంచి ఎర్రగా వేగినాయి మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఆపేసి కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కారం, ఎల్లిపాయ, ఉప్పు, కారం ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసేసేయాలి. స్టవ్ ఆపేసేయాలి. ఫస్ట్ ఆపేసి ఇది వేసుకోవాలి. కాకరకాయ కారం రెడీ. కాకరకాయ కారం మీకోసం.